నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉద్యోగ పింఛనుదారులు, కుటుంబ పింఛనుదారులు ప్రతి సంవత్సరం సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ను జనవరి 1, 2025 తర్వాత మాత్రమే సమర్పించాలని జిల్లా ఖజానా అధికారి ఆడారి గణేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు పింఛనుదారులు అవగాహన లేక ముందుగా వార్షిక ధృవీకరణ ప్రమాణ పత్రం అందజేసిన జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 మధ్య మాత్రమే ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసిన వాటిని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28, 2025 లోగా వార్షిక ధృవీకరణ ప్రమాణ పత్రాలను లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించని ఎడల ఏప్రిల్ 2025 నుండి పెన్షన్ నిలుపుదల చేయడం జరుగుతుందని చెప్పారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి, జాయింట్ కలెక్టర్ సంయుక్తంగా అక్షర గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్షర కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా రూపొందించారని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తమను కలిసేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు అందరూ పూల బొకేలు, మొక్కలు, పూలదండలు, దుశ్శాలువాలతో కాకుండా నిండు మనసుతో, అభిమానంతో శుభాకాంక్షలు చెబితే చాలు అని పేర్కొన్నారు. అయినా కూడా తేవాలి అనుకుంటే అదే ఖర్చుతో పేద విద్యార్థులకు ఉపకరించే పుస్తకాలు, పెన్నులు వంటివి ఇస్తే చాలా మంచిది అని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని పేద విద్యార్థులకు తమ వంతు సహకారాన్ని అందిస్తే నూతన సంవత్సరంలో మొదటి రోజున ఒక మంచి పని చేశామని సంతృప్తి ఉంటుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. గోడపత్రిక ఆవిష్కరణలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ టి నాగేశ్వరరావు పాల్గొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా వైద్య శాఖ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ డిజిటలైజేషన్ అమల్లో అత్యుత్తమ సహకారం అందించినందుకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ యొక్క ఉత్తమ పనితీరుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఏరియా ఆసుపత్రి తాడేపల్లిగూడెం 2023-24 సంవత్సరానికి పారిశుధ్యం మరియు పరిశుభ్రత కొరకు కాయకల్ప అవార్డులకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీని సాధించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకున్న 11 అవార్డులలో మన జిల్లా ఉత్తమ ఏహెచ్, ఉత్తమ పిహెచ్సి, ఉత్తమ హెచ్డబ్ల్యూసి, ఉత్తమ ప్రశంసా పిహెచ్సి మరియు హెచ్డబ్ల్యూసి కింద 3 విభాగాలలో 5 అవార్డులను అందుకుందన్నారు. ఉద్యానవన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 12 లక్షలతో 24 హెక్టార్లలో హైబ్రిడ్ కూరగాయల సాగును ప్రోత్సహించడం జరిగిందని చెప్పారు. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా బల్లిపాడు మదన గోపాల్ మోడల్ స్కూల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు ఈ పోటీలలో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి పాఠశాల డైరెక్టర్ తిరుపతి శ్రీనివాస్, జయదుర్గా భవానీ బహుమతులు అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ నీలం అనిత, తిరుపతి గీత, బాడిగ నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ కోరారు. అత్తిలి మండలం స్కిన్నెరపురంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 6 దరఖాస్తులు గ్రామస్తుల నుండి స్వీకరించారు. గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. గ్రామంలో గల షెడ్యూల్ కులాలకు చెందిన వారి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఎస్సీ కులాలకు సంబంధించిన వివరాల్లో అభ్యంతరాలు ఉంటే అందజేయాలని కోరారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని తహసీల్దార్ తెలిపారు. స్కిన్నెరపురం సర్పంచ్ అడ్డాల భాను లలితా కుమారి, రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలుపుతూ బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు తహసీల్దార్ వంశీ తెలిపారు. ఇప్పటి వరకు 7గురిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఒక్కొక్కరి నుండి ₹1,00,000 వంతున పూచీకత్తులు స్వీకరించినట్లు తహసీల్దార్ వంశీ తెలిపారు. అత్తిలి శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆభరణాలు ఊరేగింపు ఉత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. అత్తిలి శ్రీ ఉమాసిద్ధేశ్వర స్వామివారి ఆలయ సమీపంలో గల శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం నుంచి శ్రీ స్వామివారి ఆభరణాలు పెట్టెను మేళతాళాలు, పేటతుళ్లి ఆడుతూ అయ్యప్ప భక్తులు గ్రామంలో ఊరేగింపుగా ఉత్సవం జరిపారు. గురుస్వామి ఇంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆభరణాల ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బుధవారం ఆలయాన్ని పుష్పాలతో విశేషంగా అలంకరించి ఆభరణాలను శ్రీ అయ్యప్ప స్వామి వారికి అలంకరిస్తామని గురుస్వామి శ్రీనివాసరావు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో మంచి జీవితం గడపాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పేర్కొన్నారు. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలను ఉమర్ అలీషా ప్రజలకు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకొని అన్ని మతాలను గౌరవిస్తూ జీవనం సాగించాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని చెప్పారు. జీవితంలో దాతృత్వాన్ని అలవర్చుకొని పయనించాలని అన్నారు. 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఆరోగ్యం ఆయుష్తో ఆనందంగా ఈ సంవత్సరం అంతా మనం జీవనయానం సాగించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆ భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకుంటూ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరిస్తూ మన జీవన విధానంలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ సమైక్యతో సంతోషంతో మనుగడ సాగిస్తూ మన ప్రకృతిని పరిరక్షించుకునేటువంటి విధానంలో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంకల్పాన్ని సంకల్పించుకొని ఈ 3 మొక్కలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః అనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి 3 మొక్కలు ఆ భగవత్ ప్రసాదితమైనటువంటి శక్తిని ఆ 3 మొక్కల నుండి పొంది ధరిస్తూ మన జీవితంలో దాతృత్వ కార్యక్రమాలతో పాటు మన జీవన విధానంలో మనందరం కూడా భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మను మనంతా సార్థక్యం చేసుకుంటూ సర్వమత సమైక్యతతో మన పరమత సహనంతో మనం అందరం కూడా జీవనయానం సాగించాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మనందరిలో కూడా భగవత్ ప్రసాదితమైనటువంటి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియం నందు జరిగిన 9వ జాతీయ కరాటే పోటీలకు మన ఆంధ్రప్రదేశ్ తరపున కేఎస్ మార్షల్ ఆర్ట్స్ తణుకు అకాడమీ నుండి డాక్టర్ కె శ్రీనివాస్ మాస్టర్ ఆధ్వర్యంలో 35 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 12 మందికి గోల్డ్ మెడల్స్, 7గురికి సిల్వర్ మెడల్స్, 4గురికి బ్రాంజ్ మెడల్స్ సాధించిన సందర్భంగా వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమైనది. తణుకు నియోజకవర్గంలోని తణుకు మండలం దువ్వ, అత్తిలి మండలం గుమ్మంపాడు, తణుకు పట్టణంలోని 2వ వార్డు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు అని అన్నారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం ప్రస్ఫుటంగా కనబడుతోంది అన్నారు. ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతున్నదని తెలిపారు. ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి తణుకు మండలం దువ్వ గ్రామంలో, అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామంలో మరియు తణుకు పట్టణ 2వ వార్డు నందు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని 98% పైగా లబ్ధిదారులకు మొదటి రోజునే పెన్షన్లు పంపిణీ చేశారు. ఈరోజు జనవరి నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచే ప్రతి గ్రామంలోనూ కూడా పట్టణంలోనూ కూడా ప్రారంభమవడం జరిగింది.
ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ని ఒకరోజు ముందుగానే అందించేయటం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వసారి. 1వ తేదీ సెలవు వచ్చినప్పటికీ కూడా 31వ తేదీనే ఈరోజు పెన్షన్లు అందించడం చూస్తే ఈ ప్రభుత్వం పెన్షన్దారుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎటువంటిదో అర్థమవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ అందిస్తుంటే వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక నాయకులుగా మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్ అందించడం, ప్రతి వార్డులోనూ గ్రామాల్లోనూ కూడా కూటమి నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించి వారి బాగోగులను తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఎవరైతే విడో పెన్షన్లకు అప్లై చేస్తున్నారో, గతంలో విడో పెన్షన్లు కూడా సంవత్సరం తర్వాత కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు విడో పెన్షన్లు కూడా 15 రోజుల్లో కుటుంబంలో భర్త పోయినప్పుడు భార్యకి వెంటనే 15 రోజుల్లో పెన్షన్ అందించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ విధంగా ఈ నెలలో దాదాపు 15 పెన్షన్లు ఆ విధంగా విడో పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గం వారీగా మొత్తంగా ఈరోజు 29,971 పెన్షన్లని 15 కోట్ల రూపాయలు పైగా నిధులతో ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. ఈ విధంగా పెన్షన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే నూతన సంవత్సరంలో మరలా వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి వారికి, గతంలో ఎవరైతే పెన్షన్లు అన్యాయంగా తీసివేశారో అటువంటి వారికి కూడా రీవెరిఫై చేసి వారందరికీ కూడా పెన్షన్లు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తణుకు జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ జిల్లా న్యాయ సేవల సంస్థ చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి ఆదేశం మేరకు తణుకు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, మండల న్యాయ సేవల కమిటీ ప్యానెల్ న్యాయవాది ఏ అజయ్ కుమార్ బాలబాలికలకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల చట్టం, ర్యాగింగ్ చట్టం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఈవ్ టీజింగ్ చట్టం, మానవ అక్రమ రవాణా చట్టం, ఉచిత న్యాయ సహాయం అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం పిల్లలు చిన్నప్పటి నుండి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వాటి ద్వారా మిగతా వారికి కూడా తెలియచేసి అన్యాయం జరిగిన చోట న్యాయం పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మిస్ట్రెస్ టి వరలక్ష్మి పాల్గొన్నారు. 2025 నూతన ఆంగ్ల సంవత్సరానికి ముద్దాపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బెలూన్లు చేతపట్టుకుని 2025 ఆకారంలో మొక్కలు మొలకెత్తించి స్వాగతం పలికారు. ప్రధానోపాధ్యాయులు ఆర్బీబీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులందరూ కొత్త సంవత్సరంలో చెడు అలవాట్లు వదిలించుకొని మంచి అలవాట్లు అలవర్చుకోవాలని హితవు పలికారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బిఎం గోపాల్ రెడ్డి సారథ్యం వహించిన ఈ కార్యక్రమంలో ఓ మిన్నీరోజ్, ఎన్వి స్వామి, డిఎస్ కేజీ ప్రవీణ్, ఎంవిఎస్ మాలతి, టి అచ్చమాంబ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తణుకు ఎక్సైజ్ సిఐ సత్య మణికంఠ రెడ్డి తెలిపారు. ఉదయం తణుకు మండలం జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి మద్యం బాటిళ్లను తరలిస్తుండగా వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 2 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ మధుబాబు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.